పెద్ద సినిమా ఫీవర్లో ఉన్నామండి మేము. మళ్ళీ పుడతావా ఏంటి? చాయ్ ఎలా ఉందమ్మా? బాగుంది. మన ఇండియాలో చాయ్లా అనిపిస్తుంది. గుడ్లతో దొరికితే చాలా టేస్టీగా ఉంటుంది. కంట్రీ చికెన్ అని చెప్తున్నారు. రేపు ఇంటికి వెళ్ళగానే మా అమ్మకి నాటుకోడి కూర వండి పెడదాం. ఈ రోజు అయితే రామ్ చరణ్ గారి మూవీ పెద్ద మూవీ చూడడానికి వచ్చానండి. రామ్ చరణ్ గారు షోకి వస్తున్నారనమాట. అమ్మతో, చైతన్యతో, సంధ్యాతో కలిసి ఒక ఫ్యాన్ షో ఎంజాయ్ చేయబోతున్నాం అండి. చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను నేను. యూకేలో చూస్తున్నట్టయితే లేదండి, హైదరాబాద్ లో ఒక ఫ్యాన్ షో చూస్తున్నట్టు ఉంది. అంత బాగుంది. సెక్యూరిటీస్ తో మొత్తం అంతా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా రెడీ అనమాట. ఆల్రెడీ రామ్ చరణ్ గారు వచ్చేసారు, లోపలికి వస్తున్నారు. మనకేమైనా ఒక ఫోటోకి అవకాశం దొరుకుతుందేమో చూద్దాం, లేదైనా హ్యాపీ. చూశాను కదా చాలు. అమ్మని సమయాన్ని ఒక సేఫ్ ప్లేస్లో పెట్టానమాట. నేను చైతన్య ముందరకు వచ్చామండి చూడడానికి. థియేటర్ బయట అయితే అసలు మనం ఎంటర్ కూడా కాలేమన్నమాట, అంత రష్ ఉంది. బట్ లోపల మటుకు చాలా మేనేజబుల్ సెక్యూరిటీ ఉంది. అంత పెద్ద స్టార్ అంటే క్రౌడ్ ఆబ్వియస్గా ఉంటుంది. మన జాగ్రత్తలో మనం ఉండి ఎంజాయ్ చేయాలి ఈ మూమెంట్ని. రామ్ చరణ్ గారు ఎంత హంబుల్ అంటే అందరి దగ్గరికి వచ్చి కొంచెం పలకరిస్తున్నారంట. అది చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి. కొంచెం నెమ్మదిగా వస్తున్నారు, అందరినీ సాటిస్ఫై చేసుకుంటారు. నిజంగా ఎంత స్టార్డమ్ని, ఎంతమంది క్రౌడో తెలుసా అండి. అందరినీ హ్యాపీ చేయాలని ఎంత ట్రై చేశారండి. ఎంత హంబుల్నెస్ ఉంటే కానీ ఇది పాసిబుల్ కాదు. వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవడానికి ఎంతో ఉంది. అంత ఎదిగినా ఇంతమంది నార్మల్ కామన్ పీపుల్ దగ్గర ఎంత హంబుల్గా ఉంటున్నారో. ప్రతి ఒక్కరికి అట్లీస్ట్ ఏదో చెప్పాలి. ఒక అమ్మాయి బర్త్డే ఉందనమాట, ఫ్రెండ్. ఆ అమ్మాయి అంది ఎలా అయినా విష్ చేయించుకోవాలని చెప్పింది అనమాట. విషే కాదు, ఒక హగ్ ఇచ్చి చరణ్ అని రాశారు. సూపర్ అండి. అలాగే ఇక్కడ నాకు చాలా మంది మన సమయానికి కథలు చూసే ఛానల్ చూసే వాళ్ళందరూ ఉన్నారు కదా. సో వాళ్ళందరూ వస్తారు, ఎప్పుడు నన్ను హ్యాపీగా ఫొటోస్ తీసుకుంటారు, అంత హ్యాపీ. ఒక ఆవిడ చెప్పారనమాట, ఆవిడ అమెరికా వెళ్ళారంట, వాళ్ళ మరదలు ప్రెగ్నెంట్ అని. అంతకుముందే నేను చేపల వీడియో తీశాను కదా బిల్లింగ్ గేట్స్లో. ఆ అమ్మాయికి మన వీడియో చూసినప్పటి నుంచి చేపల క్రేవింగ్ ఉందంట. సో వాళ్ళు ఫిష్ షాప్కి వెళ్తే అక్కడ ఎక్కడో లండన్లో అమ్మాయి వీడియోలు తీస్తే ఇక్కడ మాకు స్టాక్ అవుట్ అయిపోతుందండి, అమ్మాయి చాలా ఫేమస్ అన్నారంట. ఆ మాట నాకు చాలా హ్యాపీ అనిపిస్తుందండి. మా మమ్మీ కూడా ఇవాళ రామ్ చరణ్ గారిని బాగా చూసారంట, చాలా హ్యాపీ. మొహం వెలిగిపోతుంది అసలు. సో చాలా క్లియర్గా కనిపించారన్నారు. సో మా మమ్మీని హ్యాపీ చేస్తాను, నేను హ్యాపీ ఈరోజు. చాలా బాగా. ఇదంతా లక్ష్మి వల్ల. పాపం దానికి ఇష్టం లేదు కెమెరాలో, కానీ నాకు ఇన్వైట్ ఇచ్చి పిలిచింది చూసారా, హ్యాపీ. చెప్పం ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? రామ్ చరణ్ చూసారంటే నాకు చాలా ఆనందంగా ఉంది. బాగుందా? రామ్ చరణ్ కన్నా మా అమ్మాయి ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు. అలా అనకమ్మా బాబు. సూపర్ సూపర్. మా మమ్మీకి లండన్లో బెస్ట్ ఎక్స్పీరియన్స్ కదా ఇది, రామ్ చరణ్ గారిని చూడడం. హ్యాపీ అండి. చెప్పాను కదండి, రామ్ చరణ్ గారు హగ్ ఇచ్చి ఇక్కడ రామ్ అని రాశారు. రామ్ అని కదా, యా సూపర్. యా బర్త్డే అని. సమయాన్ పుట్టినప్పుడు కూడా మా డాడీ మమ్మీతో ఒక మహేష్ బాబు గారి సినిమాకి వచ్చాం అనమాట. తర్వాత ఇప్పుడు రామ్ చరణ్ గారి మూవీ, ఇది ఇంకో లెవెల్ ఎక్స్పీరియన్స్. సో ఈ రోజు అయితే చాలా హ్యాపీ అండి. అమ్మతో కూర్చొని హ్యాపీగా మూవీ ఎంజాయ్ చేయబోతున్నారు. రామ్ చరణ్ గారు వస్తున్నారండి, ఇక్కడ అరేంజ్మెంట్స్ కూడా జరుగుతున్నాయండి. స్క్రీన్ అయితే సూపర్ స్క్రీన్ అండి, చాలా బాగుంది. సమయాన్ చిన్నగా ఉన్నప్పుడు, అప్పుడు డెలివరీకి వచ్చినప్పుడు మమ్మీ డాడీ అందరూ సమయాన్ చిన్న బిడ్డను పట్టుకొని వచ్చామన్నమాట మహేష్ బాబు గారి మూవీ. అప్పుడు ఒక ఎక్స్పీరియన్స్, లండన్లో ఇలా ఉంటాయని చెప్పేదాన్ని. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ మెగా పవర్ స్టార్తో చక్కగా మూవీ చూడబోతుంది. మమ్మీకి ఇంకో లెవెల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చాను, అది నాకు చాలా సాటిస్ఫాక్షన్ అండి. నాకు చాలా గుడ్ ఎక్స్పీరియన్స్ అండి. అసలు దగ్గరగా చూస్తాం. No, listen, man. మూవీ అయితే చాలా బాగుందండి. రామ్ చరణ్ గారు అయితే చాలా చాలా కష్టపడి చేశారు, చాలా బాగుంది మూవీ. సో ఇప్పుడు మూవీ అయిపోయింది కదా, హ్యాపీ. ఇండియన్ ఏరియాలో మంచిగా షాపింగ్ చేసుకోవాలి, అలాగే కొంచెం డిన్నర్ చేయాలి. బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను, హోప్ఫుల్లీ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. చాలా రోజులకి వచ్చాం కదండి, మాకు ఈ ఏరియాస్తో మెమరీస్ బాగుంటాయి అనమాట. మేము ఇక్కడ చాలా సంవత్సరాలు ఉండేవాళ్ళం కదా, ఇక్కడ క్వాలిటీ ఫుడ్స్ అని ఉంటాయండి. అసలు A to Z మనకు అన్ని గ్రోసరీస్ దొరుకుతాయి. హ్యాపీగా మమ్మీతో షాపింగ్ చేసుకుందాం. అమ్మమ్మ, నీవు ఓపెన్ ది టాబ్లెట్. పర్లే ట్రై చేయి. అది అమ్మమ్మ వాటర్ తీసుకొని చెప్పు. మళ్ళీ పుడతావా ఏంటి? మళ్ళీ చెప్పాడు అతను. ఏరా సమయాన్, మళ్ళీ పుడతావా ఏంటి? కదా, పెద్ద సినిమా ఫీవర్లో ఉన్నామండి మేము. మళ్ళీ పుడతావా ఏంటి? ఈ జన్మలోనే అన్ని అనుభవించాలన్నమాట. మేము ఇండియన్ ఏరియాకి వచ్చాం, హ్యాపీగా షాపింగ్ చేసుకుందాం అండి. కుడ్ ఐ గెట్ 1 చాయ్? Yeah, regular large, ma'am. Large. Yeah. That's it. Cash or card? Card.
సో మా మమ్మీకి మనం ఏం చేసినా చేయకపోయినా పర్లేదండి, ఈవినింగ్ అయితేప్పుడు టీ పడలేదంటే మటుకు చాలా కష్టం అనమాట. టీ టైం అయింది, సరదాగా ఇక్కడ చాయ్ వల్ల ఉంటుంది, చాలా బాగుంటుంది టేస్ట్. సో టేస్ట్ చేద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చాయ్ ఎలా ఉందమ్మా? బాగుంది. మన ఇండియాలో చాయ్లా అనిపిస్తుంది, వేడిగా ఉంటుంది, బాగుంటుంది. సినిమా ఎలా ఉందమ్మా? బాగుంది, మంచి స్టోరీ ఉంది. మా అమ్మమ్మ ఊరు సాలూరు, చాలా బాగా అనిపించింది. విజయనగరం, సాలూరు ఈ ఊర్ల గురించి కదా, మా ఊర్లు అవే. అమ్మమ్మ ఊరు అక్కడే అనమాట, మా అయ్య పెద్దమ్మ అందరూ అక్కడే ఉంటారు. సో బాగా అనిపించింది సినిమా. అంత స్టోరీ ఉందని మాకు తెలియదు. సో టీ కావాలండి, కానీ ఎవరు ఎక్కువ తాగలేమన్నమాట. సో అందుకే 1/3 చేసుకుంటున్నాను. నేను తాగని టీ చైతన్యకి, మమ్మీకి. ఇండియన్ ఏరియాకి వచ్చాము అంటే 2 పనులు ఖచ్చితంగా చేయాలండి. ఒకటి ఫ్రెష్ కాయగూరలు కొనుక్కోవడం, రెండోది బిర్యానీ తినడం కదమ్మా. చూడు ఎంత బాగున్నాయి ఫ్రెష్గా. కాకరకాయలు చూడు ఎంత ఫ్రెష్గా ఉన్నాయి. ఈ మామిడికి చూడమ్మా ఎంత ఉందో, కానీ పులుపు ఉంటుందమ్మా. నేను ఆకే పెట్టాను కదా, రాజ్పూరి అంటారు, రాజ్పూరి మ్యాంగోస్, నిమ్మకాయలు, బజ్జీ, మిరపకాయ బజ్జీ వేసుకుందాం అమ్మా. మిరపకాయ బజ్జీలు అవి బాగుంటాయమ్మా. అమ్మ మనం డీప్ ఫ్రైలు తినాం కదమ్మా, మొన్న పన్నీర్ పెట్టాను కదా, అలా చేసుకోవచ్చు. తవా మీద ఫ్రై చేసుకొని తింటే భలే ఉంటుంది. నెక్స్ట్ వీక్ కొబ్బరి నువ్వులుండలు చేద్దాం అనుకుంటున్నాం అండి. సమయానికి చేయాలి, అలాగే నా ఫ్రెండ్స్కి ఇవ్వాలనుకుంటున్నాను అనమాట. మా అమ్మ బాగా చేస్తుంది, మీకు చేసి చూపిస్తాను. మంచి కొబ్బరికాయలు తీసుకుందాం అమ్మ, ఒక 2. చూడు ఇది మంచిదేనా? ఇది బాగుంది, 2 పౌండ్. ఉసిరికాయలు చూడమ్మా ఎంత బాగున్నాయో. ఇండియా నుంచి వచ్చింది కదండి, ఎంత లేదన్నా సరే వాళ్ళు ఇండియా కరెన్సీలో కన్వర్ట్ చేసేస్తారనమాట. అమ్మో ఇంత రేటా అని అనిపిస్తుంది. ఇందాక టీ తాగాను చూసారా, 4 పౌండ్లు అంటే 550 అని అనిపిస్తుంది. పేరెంట్స్ అంతేనండి, వాళ్ళకి అలాగే అనిపిస్తుంది అనమాట. పాపం వాళ్ళు కష్టపడి డబ్బులు, అమ్మో ఒక టీకి ఎంత కష్టపడాలి, ఇంత పెట్టాలా అని అనిపిస్తూ ఉంటుంది. బట్ ఇట్స్ కామన్ మనకి. కొన్ని రోజులు మమ్మీ అలవాటు పడిపోద్దులేండి. బిర్యానీ మసాలాలు అయిపోయినాయండి. ఇలాచి, దాచిన చెక్క, మరాఠీ మొగ్గ, ఇవన్నీ కూడా అవన్నీ తీసుకుంటున్నాను. అలాగే రాగులతో ఒక మంచి స్వీట్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. చాలా హెల్దీ, డయాబెటిక్ ఫ్రెండ్లీ అని చెప్తాను నేను. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే మనం కూడా తినచ్చు, పిల్లలకైనా పెట్టచ్చు. రాగులు తీసుకుందాం. ఇక్కడ మంచిగా మీట్ షాప్ ఉందండి. ఏంటి అంటే శ్రీలంకన్ షాప్ అనమాట. వాళ్ళకి మనకి కొంచెం టేస్ట్లు ఒకలాగే ఉంటాయి కదా. నాటుకోడి దొరుకుతుంది, బట్ వితౌట్ స్కిన్ తీసుకున్నాం. అలాగే బోటి కూడా దొరుకుతుంది. సో బోటి, నాటుకోడి ఇలాంటి ఇండియన్ ఏరియాస్కి వచ్చినప్పుడు మనకి ఎక్స్ట్రా స్పెషల్ ఏంటంటే ఇలాంటివి దొరుకుతాయండి. నాటుకోడి గుడ్లతో, ఎప్పుడైనా మీరు చూసారా, మీరు చిన్న చిన్న గుడ్లు ఉంటాయి లోపల, దాంతో చాలా టేస్టీగా ఉంటుంది. బయట కట్టెలపై పెట్టేసావు, లేకపోతే రేపు ఇంటికి వెళ్ళగానే నాటుకోడి వండుకుందాం. ఎగ్స్, ఎస్ నాటుకోడి, వి కాల్ ఇట్ నాటుకోడి. ఓ గుడ్లతో దొరికితే చాలా టేస్టీగా ఉంటుంది. కంట్రీ చికెన్ అని చెప్తున్నారు. రేపు ఇంటికి వెళ్ళగానే మా అమ్మకి నాటుకోడి కూర వండి పెడదాం. నేను ఇండియన్ ఏరియాలో ఉన్నప్పుడు ఇలా షాప్కి వచ్చానంటే ఏదో ఒకటి దొరికేవి, చాలా కొత్త డిషెస్ చేస్తూ ఉండేదాన్ని. అక్కడికి వెళ్ళాక నాకు లిమిటెడ్ అయిపోయిందండి. సో ఏది దొరకాలన్నా కొంచెం కష్టపడతాను, ఒక అరిటాకు దొరకాలన్నా కూడా చాలా కష్టపడతాను. బట్ దట్స్ ఫైన్. నాటుకోడి దొరికింది, ఇంటికెళ్ళి వండుకుందాం. రాగులు ఉన్నాయి కదండి, వీటిని నానబెట్టి పాలు తీసి ఒక స్వీట్ చేస్తాను, మీకు చూపిస్తానండి నెక్స్ట్ వీడియోలో. ఈ రెయ్యి పుట్టు ఎంతమందికి తెలుసండి, దీంతో కారం చేస్తాం అనమాట. ఎండు కారం చాలా బాగుంటుంది ఇది, రెయ్యి పుట్టు కారం. ఇప్పుడు ఇండియాలో కూడా సీజన్ కదా, నేరేడు పళ్ళు, పెద్ద నేరేడు పళ్ళు అండి, ఫ్రెష్ నేరేడు పళ్ళే. కానీ నేను మొన్న మమ్మీ తీసుకొచ్చి తినేసాను కదా, లేదంటే కొనుక్కుందును. షాపింగ్ అయితే చేసుకున్నామండి. సో ప్రశాంతంగా చక్కగా డిన్నర్ చేసి ఇంటికి వెళ్ళిపోవడమే. అమ్మ ఇండియన్ ఏరియాలో ఇలా చైస్ ఉంటాయన్నమాట, ఎప్పుడు రష్ ఫ్లోటింగ్ ఉంటూనే ఉంటుంది. చూడు, ల్యామ్ కబాబ్స్, తందూరి చికెన్, ఇది మలై టిక్కా అంటాం కదా, మలై చికెన్, రెడ్ చికెన్. ఇవి నీకు గుర్తుందో లేదో తెలియదు, కానీ మనం అప్పుడు డాడీతో పాటు మనం అందరం వచ్చి తినేవాళ్ళం. చికెన్ కర్రీ. ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ఇంటి నుంచి తెచ్చుకున్నామండి, నిమ్మకాయ పులిహార, పెరుగన్నం తెచ్చుకున్నాం అనమాట. సో పొద్దునంతా ఫుల్గా తినేసాం. ఇప్పుడు జస్ట్ మమ్మీకి నాకు అసలు తినాలని లేదు అంటుంది, బట్ ఏదో ఒకటి తినాలని చెప్పి జస్ట్ బిర్యానీస్ చేస్తున్నాను. ఇప్పుడు అయితే 3 చికెన్ బిర్యానీ, స్పెషల్ దమ్ బిర్యానీస్, 3 స్పెషల్ చికెన్ బిర్యానీస్ డన్. ఇవి మా పాత మెమరీస్ అనమాట, ఈ బిర్యానీ సెంటర్. ఇది నీకు, సమ్ముగాడికి, నాకు ఇది. ఓకే, సో షాపింగ్ అయితే అయిపోయిందండి. ఇండియన్ ఏరియాకి వస్తే ప్రశాంతతే వేరనమాట. ఎనీవే వాళ్ళ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి నాకు. రామ్ చరణ్ గారు నిజంగా హ్యాట్స్ ఆఫ్. అసలు అంత హంబుల్గా
పాపం అంత క్రౌడ్ని చాలా బాగా మేనేజ్ చేశారు, చాలా బాగా అనిపించిందండి. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోదాం అండి. నాటుకోడి తీసుకున్నాం కదా, రేపైతే మంచిగా నాటుకోడి పులుసు చూపిస్తాం.